హాయ్ మామ, మనమైతే ఏరవండి వేణుగోపాల స్వామి టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. ఇదైతే గోదావరి పక్కన ఉంటుంది, చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది అనమాట. మీకైతే చూపిస్తాను చూడండి. ఇక్కడైతే ఇది కొంచెం కొండ మీద అయితే ఉంటుంది అనమాట టెంపుల్. చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది అనమాట. మీకైతే లోపలికి వెళ్ళి టెంపుల్ అయితే నేను చూపిస్తాను, టెంపుల్ ఎలా ఉన్నదని. మనకైతే గోదావరి పక్కనే ఉంటుంది అనమాట టెంపుల్. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. మీకు గోదావరి కూడా చూపిస్తాను చూడండి. మనమైతే టెంపుల్లోకి వెళ్దాం అనమాట. ప్రస్తుతం అయితే టెంపుల్ అయితే ఎవరు లేరు. ఒక బాబాయ్ అనమాట క్లీన్ చేస్తున్నట్టుంది టెంపుల్ దగ్గర. ఫ్రెండ్స్, ఈ టెంపుల్ చూడండి అనమాట, గొలుసు స్తంభం అనమాట ఎదుర. టెంపుల్ అయితే ప్రస్తుతం అయితే క్లోజ్ చేసి అయితే ఉందన్నమాట. చూడండి ఫ్రెండ్, టెంపుల్ అయితే ఎలా ఉందన్నమాట. మన గుట్ట మీద అయితే ఉంటుంది కదా టెంపుల్, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది అనమాట. టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట ఇది. టెంపుల్ చూడండి ఎలా ఉందో. బ్యాక్ సైడ్ అయితే పెద్ద చెట్టు అయితే ఒకటి అయితే ఉందన్నమాట. ప్రస్తుతం పూజారి గారు అయితే లేరంట. ఒక బాబాయ్ అయితే అక్కడైతే ఒడుస్తూ ఉన్నానమాట. అక్కడ నేనైతే బాబాయ్ అయితే చెప్పారు. పక్కన గోదావరి ఉంటుంది అనమాట అవతల. నేనైతే గోదావరి కూడా మీకు అయితే చూపిస్తాను, బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడైతే వాటర్ ట్యాంక్ అయితే ఒకటి అయితే ఉందన్నమాట. వాటర్ అయితే గోదావరి నుంచి అయితే పైప్ ఈ మోటార్లతో లాగుతున్నారు. నేనైతే మీకు గోదావరి కూడా చూపిస్తాను. మీకు కనిపిస్తుంది కదా ఎదురా గోదావరి అయితే ఉంటుంది అనమాట. పంప్ హౌస్ ఉంటుంది, అక్కడ నుంచి చూపిస్తాను మీకు. అక్కడ నుంచి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇదనమాట టెంపుల్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. టెంపుల్ అయితే ఇదనమాట, వేణుగోపాల స్వామి టెంపుల్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది అనమాట. చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ. ప్రస్తుతం అయితే ఇక్కడ ఎవరు లేరనమాట, మొత్తం ప్రశాంతంగా ఉందన్నమాట. మీకైతే గోదావరి అయితే చూపిస్తాను అనమాట. గోదావరి దగ్గర పంపు షెడ్ కూడా చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, గుడికి దాతలు అనమాట ఈ పేర్లు అయితే. ఫ్రెండ్స్, మనం ఫ్రంట్ నుంచి అయితే ఈ సైడ్కి వచ్చామనుకోండి, ఇటు నుంచి అయితే ఇక్కడ ఒక ట్యాంక్ ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి అయితే ఒక దారి ఉంటుంది. అవతల మన గోదావరి చూడడానికి అయితే పంపు హౌస్ అయితే ఉంటుంది అనమాట. మనం అయితే అక్కడికి వెళ్ళి అయితే మీకైతే చూపిస్తాను గోదావరిలో వ్యూ ఎలా ఉందో. ఈ మొత్తం ఈ మెట్ల మీద అయితే చెట్లు అవన్నీ అయితే ఉన్నాయన్నమాట. కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్ళాలన్నమాట. మొత్తం తుప్పలు గిప్పలు అయితే ఉన్నాయి. మీకైతే చూపిస్తాను చూడండి. కింద దాకా అయితే వెళ్ళాలన్నమాట మనం అయితే. ఫ్రెండ్స్, మనం మెట్లయితే కింద దిగిన తర్వాత ఇటు నుంచి అయితే దారి అయితే ఉంటుంది అనమాట. చూడండి, ఇక్కడ దిగిన తర్వాత మనకి లెఫ్ట్లో అయితే దారి ఉంటుంది చూడండి. ఇట్ల నుంచి వెళ్తే మనకైతే గోదావరి అయితే కనిపిస్తుంది అనమాట. మొత్తం కానీ కింద తుప్పలు ఇవన్నీ ఉన్నాయి. మనకి జాగ్రత్తగా అయితే వెళ్దాం అనమాట. ఇది గోదావరి లొకేషన్ అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి అయితే ఒక పంప్ హౌస్ అయితే ఉందన్నమాట. కింద అయితే పడవలు కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి గోదావరి అయితే ఇప్పుడే పెరుగుతూ ఉందన్నమాట, చిన్నగా అయితే పెరుగుతుంది. ఇక్కడ నుంచి అయితే గోదావరి లొకేషన్ అయితే మామూలుగా ఉంటుంది అనమాట. మస్తు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీకైతే ఇంకా దగ్గర నుంచే చూపిస్తాను. ఇంకొన్ని ఫ్రెండ్స్, గోదావరి లొకేషన్ అనమాట. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది అనమాట. నుంచి అయితే మొత్తం గోదావరి. గోదావరి ఇప్పుడే పెరుగుతుందన్నమాట. పెరగడం అంటే అంతగానే ఏం పెరగట్లేదు. వర్షాలు తక్కువ కదా, వర్షాలు లేకపోవడం వల్ల ఈ సంవత్సరం అయితే గోదావరి అంతకన్నా లేదు, చిన్నగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, లోపల అయితే ఇది పంప్ షెడ్ అనమాట. ఇది ఆపోజిట్లో ఇంకోటి కూడా ఉందన్నమాట పంప్ షెడ్ మనకి. ఫుల్ గోదావరి లొకేషన్ అనమాట ఇదే అనమాట. కింద చూడండి ఫ్లోటింగ్ ఎలా ఉందో గోదావరి అయితే. మన ఫ్రెండ్స్, మీకు ఏదో లోన్ అయితే చూపిస్తాను అనమాట టెంపుల్ అయితే ఎలాగ ఉందో. ప్రస్తుతం పూజారి గారు లేరనమాట. టెంపుల్ అయితే క్లోజ్ చేసి అయితే ఉంది. చూడండి, వేణుగోపాల స్వామి అనమాట. బయట అయితే విగ్రహం అయితే ఉందన్నమాట. టెంపుల్ అయితే మొత్తం క్లోజ్ చేసి అయితే ఉందన్నమాట. ఫ్రంట్ అయితే వేణుగోపాల స్వామి విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. చూడండి, లోన్ నుంచి అనమాట. మనకి ఆపోజిట్లో అయితే ఉంటాయన్నమాట గుడికి. రేపు కూడా వస్తారా బాబాయ్? పంతులు గారు రోజు వస్తారా? ఎన్ని గంటల వరకు ఉంటారు? 10:30, 11 దాకా ఉంటారా? తర్వాత ఇంక సాయంత్రం రారు, ఇంకా పొద్దుటీలు, ఇంకా ఓన్లీ పొద్దుటీలు పూజ చేసి వెళ్ళిపోతారు అనమాట.
ఫ్రెండ్స్ ఈ టెంపుల్ అయితే 1400 సంవత్సరాల నుంచి అయితే ఉందంట. ప్రభుత్వం వచ్చింది కదా. 1400 సంవత్సరాల నుంచి అయితే ఈ టెంపుల్ అయితే ఉందంట. బ్రిటిష్ కాలం నుంచి అయితే ఉందని బాబాయ్ అయితే చెప్తున్నారు అనమాట, మనకు తెలియదు. అయ్యగారు చెప్తా ఉంటే నేను చెప్తారు కదా. అదేలే అప్పటి నుంచి ఉందన్నమాట, 1400 సంవత్సరాల నుంచి ఉంది, బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పటి నుంచి. రామదాస్ గారు ఈ గతి మీద కూర్చొని చేసి ఈ స్తంభాల ప్రకారం మోదీ దేవుడి గుడి, భద్రాచలం దేవుడి గుడి కట్టింది. ఇక్కడ కూర్చొని రామదాస్ గారు మండపం మీద కూర్చున్నాడు ఇక్కడ. అదే ఈ మండపం మీద ఇక్కడ కూర్చొని కూర్చొని రాసుకొని కాగితాలు రాసుకొని అక్కడ ప్లాన్ ప్రకారం అక్కడ ఆయన తహసీల్దార్ తహసీల్దార్. అదే అదేలే ఇదంతా ఇవన్నీ రకాలు కట్టి ఆయన ఆ గుడికి పెట్టిండు. ఇవన్నీ కూడా అట్లా అట్లా చేశారు అప్పుడు. ఇదంతా ఇవన్నిటికీ ఆయనే తహసీల్దార్. అవునవును అప్పుడు పాడైతే బోర్గం పరశుభ్రం అమ్మగారికి ఎన్నిటికీ తహసీల్దార్ గట్టి ఇడిపించింది. కానీ మన తిడిపిస్తాడా ఆయన దేవుడు గట్ట ఇడిపించారు, మన ఇడిపిస్తారు బాబాయ్. అంతే అదే దేవుళ్ళు వచ్చి ఆయనకు మేలు చేసిండు, మర్చిపోలేదు. అవును దేవుళ్ళు వచ్చి ఇడిపించారు ఇప్పుడు. మనం ఆ జేకి ఎంత మిషన్ ఎంత బరువు ఆఫ్ చేద్దామంటే వాళ్ళకి వెళ్తాం. మనకేమన్నా అది పెద్ద తెలియదు కదా. ఇక్కడైతే అమ్మవారి గుడి కూడా ఉందన్నమాట. మనకైతే స్టార్టింగ్లోనే ఉంటుంది. మనం గుళ్ళోకి వస్తూ ఉంటే రైట్ సైడ్ అయితే ఉంటుంది అనమాట అమ్మవారి గుడి అనమాట. అమ్మవారి గుడి చూడండి, ఇక్కడ మనకి టెంపుల్ అయితే రైట్ సైడ్ ఉంటుంది అనమాట అమ్మవారి టెంపుల్ అయితే.